హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బావ మరదలు పార్ట్ 10. వికాస్ కూడా వైజాగ్ వెళ్ళిపోయాడు. ఒక ఎప్పుడో ఒక్కసారి ఫోన్లో మాట్లాడుతూ ఎవరి భవిష్యత్ గురించి వారు కలలు కంటూ ఉన్నారు. అలా సంవత్సరం తర్వాత క్యాంపస్లో జాబ్ కొడతాడు వికాస్. ఎంతో ఆనందంగా విక్రమ్కి ఫోన్ చేస్తాడు వెంటనే. విక్రమ్, ఏం చేస్తున్నావు? ఫ్రీగానే ఉన్నావా? లేదంటే తర్వాత కాల్ చేయనా అని అంటాడు వికాస్. లేదురా, చెప్పు. నేనే కాల్ చేయాలి అని అనుకుంటున్నా. ఇంతలో నువ్వే చేసావు. చెప్పు, ఏంటి విషయం అని అంటాడు విక్రమ్. క్యాంపస్లో జాబ్ వచ్చింది. ముందు నీకు చెప్పాలని చేశాను. హైదరాబాద్లో జాబ్. ఇంకో 2 monthsలో జాయిన్ అవ్వాలి అని ఎంతో హ్యాపీగా చెప్తాడు వికాస్. హో, సూపర్ రా బావా, కంగ్రాట్స్, జాబ్ కొట్టేశావు. పార్టీ ఎక్కడ మరి? వెయిటింగ్ ఎక్కడ? నువ్వెప్పుడు గుడ్ న్యూస్ చెప్తావా అని అని అంటాడు విక్రమ్. రే బావా, ఇంటికి వెళ్ళాలి. నువ్వు కూడా వచ్చే అవకాశం ఉందా? ఉంటే ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం. నువ్వేమంటావురా అని అడుగుతాడు వికాస్. ఛాన్స్ లేదురా, ఇంకో 6 months మాత్రమే ఉంది కదా. ఈ మధ్యలో ఇంక అవకాశం ఉండదు. నువ్వు వెళ్ళి చూసిరా, తర్వాత నేను వెళ్తాను. ఆ తర్వాత నీ దగ్గరకు కూడా వస్తాను అని అంటాడు విక్రమ్. సరేరా, ఈవినింగ్ వచ్చి నిన్ను కలిసి తర్వాత మన ఊరు బయలుదేరి వెళ్తాను. నువ్వు కూడా ట్రైనింగ్ అయిన తర్వాత వెళ్తాను అంటున్నావు కదా. కుదిరితే నేను కూడా వస్తానప్పుడు. సరే మరి, ఉంటా. బాయ్ రా బావా అని అంటాడు. సరేరా, బాయ్ అని కాల్ కట్ చేసేస్తాడు విక్రమ్. వికాస్ విక్రమ్ని కలిసి ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఫ్యామిలీతో తన హ్యాపీనెస్ షేర్ చేసుకుంటాడు. అందరూ కూడా ఎంతో సంతోషపడతారు. అన్నయ్య, సూపర్, జాబ్ వచ్చింది కదా, మరి పార్టీ? బావ కూడా వస్తే బాగుండేది. మనందరం కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అని అంటుంది మధు. అవునరా, కానీ వాడికి ఇప్పుడు లీవ్స్ లేవు. నేను వెళ్ళి కలిశాను కూడా. ఇంకో 6 monthsలో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది కదా, అందువల్ల ఇప్పుడు కుదరదు వాడికి అని అంటాడు వికాస్. హా, అంతేలే అన్నయ్య, బావ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వస్తాడు కదా. సరే, నేను వెళ్ళి అత్తయ్య వాళ్ళకి చెప్పి వస్తాను అని వాళ్ళ అమ్మకి చెప్పి సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళకు కూడా విషయం చెప్పి సంధ్య రూమ్కి వెళ్తాడు వికాస్. చక్కగా నిద్రపోతూ ఉంటుంది సంధ్య. మధు నిద్ర దీనికి పట్టుకుని ఉంటుంది అని వెళ్ళి సంధ్యని లేపుతాడు వికాస్. హా అమ్మా, ఇంకొంచెం సేపు పడుకుంటా ప్లీజ్ అని కళ్ళు మూసుకునే సమాధానం చెప్తుంది. సంధ్య పాప అని వికాస్ అనగానే ఉలిక్కిపాటుగా లేచి, బావా, నువ్వెప్పుడొచ్చావు? అసలు ఫోన్ చేయడం కూడా మానేశావు. ఇప్పుడు వస్తున్నట్టు కూడా చెప్పలేదేంటి అని వెంటనే ప్రశ్నలు వేస్తూ ఉంటుంది సంధ్య. అబ్బబ్బా, ఏంటి ఆ వాగుడు? కొంచెం ఆ నోరు మూస్తే నీకొక విషయం చెప్తాను, లేదంటే లేదు అని అంటాడు. సరే చెప్పు. నాకు జాబ్ వచ్చింది. ఇంకో 2 monthsలో జాయిన్ అవ్వాలి అని అంటాడు వికాస్. సూపర్ బావా, హైదరాబాద్లోనే కదా జాబ్? చాలా ఆనందంగా ఉంది నాకు. అన్నయ్య వచ్చిన తర్వాత మనం ఫుల్గా పార్టీ చేసుకుందాం. ఇంకా ఏంటి మరి అని అంటుంది. ఇంకేం ఉంటాయి సంధ్య పాప, నువ్వే చెప్పాలి అని సంధ్య చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు వికాస్. ఏమీ లేవు బావా, నాకు మధుకి పిచ్చ బోర్ కొడుతుంది. ఇప్పటి నుండి మీకు బోర్ కొట్టదులే, డిగ్రీ చదువుతారా అని అడుగుతాడు వికాస్. ఊహు, వద్దు బావా అని వెంటనే అంటుంది సంధ్య. ఏంటి వద్దు? నీకు నేను ఆల్రెడీ అప్పుడు చెప్పాను కదా, నేను వాడు ఒక నిర్ణయం తీసుకుంటామని. నువ్వు కూడా నేను చెప్పినట్టు చేస్తా అని చెప్పావు, మరి ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? హా, చెప్పు అని అంటాడు వికాస్. బావా, అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనీ పెళ్లి చేసుకుందాం మనం. అప్పుడు నీతో పాటే ఉంటాను. అంతేకాని మళ్ళీ చదువంటే నేను చదవలేను బావా. ప్లీజ్, నా బంగారం కదా అని అంటుంది. ఏంటి, పెళ్లి చేసుకోవాలనుందా పాప నీకు? చాలా ఆశలున్నాయిలే. మన పెళ్లికి ఇంకా టైం ఉంది. అయితే ఇప్పుడు ఇంకా చదవను అంటావు, అంతేగా? సరే అని అంటాడు. నిజంగానే? థ్యాంక్ యూ బావా అని గట్టిగా బుగ్గ మీద ముద్దు పెడుతుంది సంధ్య. వెంటనే తనేం చేసిందో తెలిసి సైలెంట్గా తల వంచుకొని కూర్చుంటుంది. ముద్దు పెట్టి అలా సైలెంట్గా ఉంటావేంటే? నాకు ఇంకొకటి కావాలి అని అంటాడు.
అదే మరి నేను ఆనందంలో అలా చేశాను. నేనివ్వను గాక ఇవ్వను అని అంటుంది. నువ్వివ్వకపోతే నేనే తీసుకుంటా అని ముందుకి వస్తూ ఉంటాడు. అంతలోనే సంధ్య అంటూ లోపలికి వస్తూ ఉంటుంది మధు. ఇద్దరూ దూరం జరిగిపోతారు. అన్నయ్య, అమ్మ పిలుస్తుంది. అవును, మీరిద్దరేంటి అలా చూస్తున్నారు నన్ను? ఏమైంది? ఏంటి సంగతి? అని అడుగుతుంది మధు. అదేం లేదు మధు. నువ్వలా సడన్ గా వచ్చేసరికి కొంచెం కంగారొచ్చిందంతే అని అంటాడు వికాస్. హో, అవునా? సరే అయితే. రా అన్నయ్య, తొందరగా అమ్మ పిలుస్తుంది. కొంచెం అర్జెంటుగా రమ్మని చెప్పింది. నీకు ఫోన్ చేశాను. నువ్వు ఫోన్ ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టి వెళ్ళిన సంగతి మర్చిపోయాను. అందుకే ఇంక డైరెక్ట్‌గా పిలవడానికొచ్చాను అని అంటుంది. సంధ్యకి చేయాల్సిందిగా మధు. ఒక్కదానివే రావాల్సిన అవసరం ఎందుకు చెప్పు అని అంటాడు వికాస్. హా, అవుననుకో. కానీ అన్నయ్య, నేను సంధ్యతో కూడా మాట్లాడొచ్చు కదా అని చెప్పి, ముందు నువ్వెళ్ళి అమ్మతో మాట్లాడేంటో కనుక్కొని మళ్ళీ వెంటనే ఇక్కడికి రా అని అంటుంది మధు. సరేలే, నేను వెళ్ళి మళ్ళీ వస్తా అని సంధ్య వైపు చూసేసరికి తను నవ్వుతూ చూస్తూ ఉంటుంది. తర్వాత చెప్తా నీ సంగతి అని తనకి సైగ చేసి చెప్పి ఇంటికి బయలుదేరి వెళ్తాడు వికాస్. సంధ్య సైలెంట్‌గా నవ్వి, చెప్పవే మధు, ఏంటి నీ బాధ? దేని గురించి మాట్లాడాలి తమరు? మా అన్నగారేమైనా అన్నారా ఏంటి? ఏదో అయ్యే ఉంటుంది నీకు. లేదంటే మీరు చాలా బిజీ పర్సన్ కదా అని అంటుంది. ఏంటి, జోకా? అవును, మరి నేనేమైనా చెప్పాలి అంటేనే నీతో మాట్లాడుతున్నా కదా! నాకు ఊరంతా ఫ్రెండ్స్ ఉన్నారు కదా! నీకెందుకు చెప్తానింకా? పోవే అని అంటుంది. ఏదో ఊరికే అన్నాను తల్లి. నువ్వు నా అక్కకి ఇంకెవరికి చెప్పుకుంటాం? ఏమైందో చెప్పు మరదలా అని అంటుంది. చాలా రోజుల నుంచి మనం సరిగ్గా మాట్లాడుకునేదే లేదు. నాకు నేను ఒంటరైన ఫీలింగ్ కలుగుతుందే ఏంటో అని సంధ్య ఒడిలో పడుకుంటుంది. అయ్యో, ఇదేంటే ఎందుకలా ఫీల్ అవుతున్నావు? అన్నయ్య గుర్తొస్తున్నాడా నీకు? ఫోన్ చేయనా? మాట్లాడతావా పోనీ అని కంగారుగా అడుగుతుంది సంధ్య. నాకు మీ అన్నయ్య ఏమీ గుర్తు రావడం లేదు. నీ మీదే బెంగ పెట్టుకున్నానంతే అని అంటుంది. అంత లేదులే కానీ నువ్వు నా దగ్గర దాచే ప్రయత్నం చేయకు బంగారం. నాకు ఆ మాత్రం తెలీదు అనుకున్నావా? నీ మనసు అన్నయ్యకు మాత్రమే తెలుసు అనుకోకు. నాకు మీ అన్నయ్యకి కూడా కొంచెం కొంచెం తెలుస్తుంది బుజ్జి అని అంటుంది. సైలెంట్‌గా నాకు బావని చూడాలనుంది. బాగా గుర్తొస్తున్నాడు. ఏంటో 2 రోజుల నుంచి. అన్నయ్యని అడిగితే అప్పుడే కుదరదు. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది కదా అని అంటున్నాడు. కానీ నాకు చాలా బాధగా, బెంగగా ఉంటుందే అని బాధగా చెప్తుంది. ఎందుకే అలా బాధపడుతున్నావు నువ్వు? ఇంకో 6 మంత్స్‌లో నీ ముందుంటాడు. నువ్విలా సాడ్‌గా ఉన్నావని తెలిస్తే తనెంత బాధపడతాడు చెప్పు అని అంటుంది. సరే, నేను బాగానే ఉన్నా. ఇంకా కొన్ని రోజులే కదా అని నవ్వుతూ సంధ్య ఒడిలో నుండి లేస్తుంది. అప్పుడే లోపలికి వస్తున్న వికాస్ వీళ్ళ మాటలు వింటాడు. విక్రమ్ అంటే తనకి ఎంత ప్రేమ అని అనుకుంటూ లోపలికొస్తాడు. మధు, పదరా వెళ్దాం. చాలా లేట్ అయింది కదా. సంధ్య, బాయ్ అని అంటాడు వికాస్. ఏంటి అప్పుడేనా? ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా బావా. ఎక్కువ దూరం కూడా కాదు కదా. ఏమైంది బావా, కాసేపు ఉండండి అని అంటుంది సంధ్య. లేదు సంధ్య, రేపు మార్నింగ్ వస్తాంలే. అంటే, అన్నయ్య, నేను సంధ్య దగ్గరుంటాను. అమ్మకి చెప్పు ఈ ఒక్కసారే ప్లీజ్ అని అంటుంది మధు. సరే సరే ఉండు, నేను వెళ్తాను. బాయ్ అని అంటాడు వికాస్. థ్యాంక్స్ అన్నయ్య, బాయ్ అని అంటుంది మధు. ఇద్దరూ కాసేపు ముచ్చట్లు పెట్టుకొని తిని బెడ్డెక్కేస్తారు. సడన్ గా ఫోన్ మోగుతుంది. కంగారుగా ఫోన్ వైపు చూస్తూ ఉంటారు ఇద్దరూ టెన్షన్ గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.